అయితే సూర్యకాంతం పాత్రకు సరైన నటి దొరకకపోవడంతో నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో లేట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో అందరికంటే సూర్యకాంతం పాత్ర హైలైట్ అయింది. కాగా ప్రస్తుతం సూర్యకాంతం పాత్రకు సరిపోయే నటి కోసం వెతికే పనిలో పడ్డారట గుండమ్మ కథ చిత్ర యూనిట్. సూర్యకాంతం గారిలోని గయాళితనం, కోపం, టైమింగ్ను అందుకునే నటి దొరకడం కష్టమేనని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. భవిష్యత్తులోనైనా గోల్డెన్ క్లాసిక్ సినిమా అయిన గుండమ్మ కథ రీమేక్ వస్తుందో లేదో చూడాల్సి ఉంది. నందమూరి, అక్కినేని హీరోల కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని ఆయా హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ మూవీ అతి త్వరలో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుండడం విశేషం. 1962 సంవత్సరంలో గుండమ్మ కథ రిలీజ్ కాగా ఎన్టీఆర్, ఏఎన్నార్ గారు, సావిత్రి గారు, జమున గారు ఒకే సినిమాలో నటించడంతో ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకు అప్పట్లోనే 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.